मोहन कृष्ण भवमोचन प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये यस्यद्वरदवक्त्राद्याः आयुः आरोग्य अर्थ कामसिद्ध्यर्थम् आध्यात्मिक आदिदैविक आदिभौतिक तापत्रय कल्याण करिष्ये हरि ओम ध्रुवं देवावरणो అనుగ్రహిస్తాడు అనేటువంటి విషయాన్ని గోదామ ఉంది కాబట్టి భోగి రోజు మనం స్వామి అమ్మవారికి కళ్యాణం చేస్తున్నాం. అంటే మంగళం గురు మాంగళ్య ధారణ ముహూర్త శుభ అమ్మవారికి స్వామివారు మంగళసూత్ర ధారణ చేస్తున్నారు. స్వామి అర్చక స్వామి మంగళసూత్రాన్ని చూస్తున్నారు. అందరూ కూడా చూసి నమస్కారం చేసుకోండి. రెండు చేతులు ఎత్తండి. గోవిందా जगद्रक्षण हेतुना कंठे भग्नामि सुभगे त्रैलोक्यं मंगళం గురు స్వామి అమ్మవారి కళ్యాణోత్సవంలో స్వామికి మంగళసూత్ర అమ్మవారికి స్వామివారు మంగళసూత్ర ధారణ చేస్తున్నారు. స్వామి అర్చక స్వామి మంగళసూత్రాన్ని చూస్తున్నారు. అందరూ కూడా చూసి నమస్కారం చేసుకోండి. రెండు చేతులు ఎత్తండి. గోవిందా రాధే గోవింద అనాథనాథీన బంధో రాధే గోవింద నందకిశోర నవనిత శోర రాధే గోవింద నందకిశోర నవనిత శోర రాధే గోవింద బృందావన చంద్ర తులసి వనమాల అనాథనాథీన బంధో రాధే గోవింద
అనాగుణ బంధో రాధే గోవింద లక్ష్మీనారాయణ భవనాశన భువనమోహన కృష్ణ భవమోచన పరాకేల దేవ పరుడన ప్రోవ పరాత్పరార అనుకగనేల హరి వాసుదేవ హరి వాసుదేవ ఆరతిందు. జై జై శ్రీమన్నారాయణ. బెజ్జంకి మండలంలో గుట్టపై వేంచేస్తున్నటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ లక్ష్మీ సమేత నృసింహస్వామి వారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఈరోజు గోదారంగనాథ స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. గ్రామ ప్రజలందరూ గ్రామ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందారు. స్వామివారిని పొందడానికి గోదామవారు శ్రీప్రసాది ధనుర్మాసంలో 30 రోజులు ఆచరించి 30వ రోజున భోగాన్ని అనుభవించింది కాబట్టి 30వ రోజు మనం గోదా కళ్యాణాన్ని చేసుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా నిర్వహించి చివరి రోజు గోదారంగనాథ స్వామి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించాను. దీనికి అందరూ కూడా సహకరించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యారు. ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. బెజ్జంకి మండలంలో గుట్టపై వేంచేస్తున్నటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ లక్ష్మీ సమేత నృసింహస్వామి వారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఈరోజు గోదారంగనాథ స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. గ్రామ ప్రజలందరూ గ్రామ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందారు. స్వామివారిని పొందడానికి గోదామవారు శ్రీప్రసాది ధనుర్మాసంలో 30 రోజులు ఆచరించి 30వ రోజున భోగాన్ని అనుభవించింది కాబట్టి 30వ రోజు మనం గోదా కళ్యాణాన్ని చేసుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా నిర్వహించి చివరి రోజు గోదారంగనాథ స్వామి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించాను. దీనికి అందరూ కూడా సహకరించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యారు. ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ.